ఆలకించి జవాబిస్తున్నాడు. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించిరి. ప్రియులారా, మనకొచ్చిన శ్రమలు కష్టాలు దాని గురించి మనం చింతపడాల్సిన పనిలే. ఆ దేవుడు అనుమతించాడు, అవి వచ్చాయి అంతే. ఈ కారణాలు 100 ఉండొచ్చు, వదిలిపెడదాం వాటన్నిటిని. మరలా మనం కలుద్దాం, ఒకరి మీద ఒకరు చేసుకుందాం, సేవలో సాగుదాం. ఇప్పుడు మనకు తెలిసింది, ఒకప్పుడు నాకు ఒక్కడికే తెలుసు, ఇప్పుడు అందరికీ తెలిసింది సేవ ఎట్లా చేయాలనేది. నాకెంత ఆనందంగా ఉందంటే, ఒక కాలేజీలో చెప్పని పాఠము ఒక శ్రమలో ఒక మంచి పాఠం దొరికింది. కాలేజీలో 100 పాఠాలు చెప్పొచ్చు, బల్ల మీద కూర్చొని పరీక్ష రాసేటప్పుడు ప్రాక్టికల్ చేసేటప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అందరూ బోధకులైనారు, అందరూ సంఘాలు నడుపుతున్నారు, అందరూ సేవ చేస్తున్నారు. అబ్బా, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సంతోషం. ప్రియులారా, దేవుడు ఏమి చేసినా మన మంచి కొరకే చేస్తాడు. అందుకనే యోసేపు తన అన్నలు ఆయన కష్టపెట్టి అక్కడికి పంపించారు కదా, ఐగుప్తు పడితే కూడా అక్కడ జరిగిన దాని గురించి మరలా తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ, అన్నలారా మీరు ఏమాత్రమూ చింతపడవద్దు, నేను మిమ్మల్ని ఏం చేయను, రండి, దేవుడే మనందరికీ మేలు కొరకు ఈ కార్యము చేశాడు. కాబట్టి మనకు కలిగిన శ్రమ మేలే. సేవ జరుగుతుంది, సంఘాలు విస్తరిస్తున్నాయి, లెక్కకు మించి సంఘాలు కట్టబడుతున్నాయి. ఇప్పుడు అందరూ సర్వసత్యంలోకి నడిపించబడ్డారు. ఇప్పుడు ఎవరు గొడవల జోలికి పోరు, ఎవరు ఇబ్బందులు పెట్టరు. అందరి ఆలోచన ఏంటిది? సేవ, ప్రభు సేవ, వాక్యం చెప్పాలా, ఆత్మలు సంపాదించాలా. అబ్బా, మనసు ఎంత గొప్పగా మారింది. ఒక మనిషి చెబితే మారదు, కానీ దేవుడే అందరి మనసులు మార్చాడు. అబ్బా, దేవుడికి స్తోత్రం. చెదరిపోయిన వారు సువార్త ప్రకటించుచు సంచారం చేసిరి. చదువయ్యా 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎక్కడి దాకా వెళ్ళాడు? సమరయకి వెళ్ళాడు. యెరూషలేము నుంచి సమరయ 80 మైళ్ళు దూరం. మనం 25 కిలోమీటర్లకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ దినాల్లో కాలినడకన ఫిలిప్పు సమరయకు వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు, అక్కడ సూచక్రియలు చేశాడు. అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా. అర్థమైందా? అతడు చెప్పిన మాటలు, అమ్మా ఇక్కడ మేము చెప్పిన మాటలు మావి కాదు, యేసు ప్రభు మాటలు మేము చెప్పాం. మా ఇంట్లో విషయాలు మీకు ఎప్పుడు చెప్పలే, మా సొంత విషయాలు మీకు ఎప్పుడు మేము చెప్పలే, మాకు అవసరమే లేదు, మీకు అవసరం లేదు. ఆయన చెప్పిన మాటలు, అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అనేకులకు పట్టిన పవిత్రాత్మలు పెద్దలు కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ప్రియులారా, హింస, చెదరగొట్టబడుట, చెదిరిపోయిన వారు సువార్త సేవ చేశారు, దూర ప్రాంతాలకు వెళ్ళారు. వారి మాటల యందు ప్రజలు లక్ష్యముంచారు, స్వస్థతలు కలిగాయి, సంతోషము కలిగింది. ఇక్కడ సంతోషం ప్రారంభమైంది. ఇక్కడ ఆరాధన ఉంటుందమ్మా ప్రతి ఆదివారం. స్థానికంగా ఉండే సోదరిలారా, ప్రతి ఆదివారం సాయంకాలం 5:30కి ఇక్కడ 5 గంటలకి ఇక్కడ ఆరాధన ఉంటుంది. రండి, దేవుని వాక్యం బోధించబడుతుంది, బల్ల ఇవ్వబడుతుంది, మంచి పరిచర్య జరుగుతుంది. మీరందరూ కూడి రండి. అంతేకాదు 15వ అధ్యాయము 8వ అధ్యాయం 39వ వచనం చదువయ్యా. అక్కడే చక్కచక్క చదవాలా, నేను ముగిస్తానులే ఒక 10 నిమిషాల్లో. వారు ఇక మీరు వెళ్ళచ్చు. 8:39. సరే, 8:39. నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. అది నపుంసకుడికి ఏం కలిగింది? బాప్తిసము తీసుకుంటే సంతోషము, సంగతులు పెరిగితే సంతోషం. ప్రియులారా, సంతోషము, గొప్ప సంతోషం కలిగింది. ఎవరికి? నపుంసకుడికి. ఎప్పుడు? బాప్తిస్మము తీసుకుంటే. నమ్మినారా? నమ్మింటే బాప్తిసం తీసుకున్నారా? బాప్తిసం తీసుకుంటే మీకేం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. అయ్యా సంతోషము. 16 యోహాను సువార్త 16:22.
16:22 చదువయ్యా. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపరచున్నారు కానీ నిన్ను మరలా చూచెదను. అది నేను మరలా చూస్తాను. మొదట దుఃఖము, తరువాత సంతోషము. మొదట పాపము, తరువాత రక్షణ. మొదట విశ్వాసము, తరువాత బాప్తిస్మం, ఆ తర్వాత సంతోషము. సంతోషము. అపోస్తుల కార్యములు 15:3. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. అమ్మా ఆ 10 నిమిషాలేమ్మా, కూర్చోండి, ఏం పర్వాలేదు, మనం ఇంటికి వెళ్ళిపోతే. అయ్యా కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలగజేసిరి. అన్యులు ప్రభువుని నమ్ముకొని, ఈ ఊర్లో వారు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తున్నారంటే మిగతా వాళ్ళందరికీ ఏంటి? సంతోషం. సంతోషం. ఇక్కడ ఆరాధన ఉందంటే సంతోషం. దినవృత్తాంతాల గ్రంథం చూడండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాలు 29:30. 29:30 దావీదు 2వ దినవృత్తాంతాలు గ్రంథము 29:30. యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపించగా ఆ సంతోషంతో స్తోత్రమును పాడి తల వంచి ఆరాధించిరి. ఇప్పుడంతా మనం ఏం చేసామమ్మా? తల వంచి స్తోత్రములు పాడామా లేదా? స్తోత్రములు పాడి తల వంచి ఆరాధన చేస్తూ ఉంటే పరలోకములో దేవుని దూతలు సంతోషిస్తారు. ప్రభు మహిమపరచబడుతున్నాడు. ప్రతి స్థలములో ఆయన సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఆరాధన, ఆరాధన, ఆనందకరమైన ఆరాధన, సంతోషకరమైన ఆరాధన. ఆరాధనలో సంతోషం ఉందమ్మా. ఒక్క వారం ఆరాధన చేయకపోతే కన్నీరు దుఃఖమే. నేను కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల 5 నెలలు ఆరాధన చేయకుండా ఇంట్లో ఉన్నాను. నా జీవితంలో ఎప్పుడు లేను. 5 నెలలు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఆరాధన విలువ ఆ రోజు నాకు ఆదివారం వచ్చిందంటే కన్నీటితో ఆరాధన. దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాల. ఎప్పుడు నోటితో ఆరాధన చేయడం తెలుసు కానీ ఆత్మతో సత్యముతో ఆరాధన ఏందిరా బాబు అని నేను చాలాసార్లు ఆలోచన పడ్డా. పద్మాసు దీపంలో యోహాను ఎలాగో ఆరాధన చేశాడో నా ఇంట్లో 5 రోజులు రొట్టె రసము పాత్ర 2 లేకుండా ఆత్మతో సత్యముతో నేను ఆరాధన చేశాను. నా ప్రభువును ఆత్మతో ఆరాధన చేశాను. అది సంతోషం అంటే. ఎంత సంతోషం! ఆశ్చర్యకర రీతిగా ఈ పాఠము దేవుడు అందరికీ నేర్పాడు. కరోనా వచ్చి 1 సంవత్సరం రోజులు ఎవడూ ఆరాధన చేయలే. అందరి ఇళ్లలోనే కూర్చున్నారు. ఇదేందిరా దేవుడా? ఆ టైంలో నేను నా భార్య సునీలు రొట్టె చేసుకొని పోయి తెల్లవారుజామున 4 గంటల కరోనా టైంలో మందిరం గేటు దగ్గర పెట్టుకొని ఆరాధన చేశాం. దేవుడికి స్తోత్రం. ఇదేంటి విషయము? ఆరాధనలో ఇంత సంతోషం ఉందా? ఉంది. ఆత్మలో సంతోషం ఉందా? ఉంది. ఆ ఆత్మతో ఆరాధన అనేది నాకు తెలుసు. నేను ఎన్నోసార్లు ఆ వాక్యం చదివినా కానీ ఆత్మతో ఎట్లా చేస్తారు రా బాబు అనుకుంటే 5 నెలలు నన్ను ఇంట్లో కూర్చోబెట్టిన దేవుడు నాకు ఆత్మతో ఆరాధన చేయడం నేర్పించాడు. ప్రియులారా, మన శ్రమలే మన కష్టాలే మనకు పాఠాలు నేర్పుతాయి. పద్మాసు దీపములో శరీరము కాలిపోయినది. నూనెలో వేయించారు. ఎవరిని? భక్తుడైన యోహానును. చచ్చిపోకపోతే రోమా వాళ్ళు తీసుకెళ్ళి ఒక ద్వీపంలో పడేశారు. పద్మాసు అనేటువంటి ద్వీపంలో. ముఖము వికారమైంది, శరీరం వికారం అయిపోయింది. ఆ ద్వీపములో ఆత్మవశుడై దేవుని ఆరాధిస్తూ ప్రకటన గ్రంథం రాశాడు. ఎంత గొప్ప విషయం! ప్రియులారా, కష్టాల కొలిమిలో ప్రభువు మనల్ని
స్పందిస్తాడు. నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఆ కరోనా కష్టాల్లోనే నేను మొదటి 2 పుస్తకాలు రాసేసాను. దేవుడు ఎంత అద్భుతమైన పాఠం నాకు జీవితంలో నేర్పాడు అంటే పుస్తకాల ద్వారా దాన్ని బయలుపరచడానికి దేవుడు కృప చూపాడు. ఆత్మ ఆరాధనలో ఆనందం ఉంది, ఆరాధనలో సంతోషం ఉంది. ఆరాధన పోగొట్టుకోవద్దు. ఈరోజు మా సంఘంలో కూడా చెప్పిన, హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అనంతపురం అబ్బాయి. అన్నా నేను ఆరాధన చేయాలన్నా సాయంకాలం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. రంగంపేటలో దొరుకుతుంది అంటే ఎన్ని గంటలకు ముగిస్తుందంటే 7:30, 8 అవుతుంది అన్న. నేను 7 గంటలకు బస్సుకి వెళ్ళిపోవాలి, కష్టం కదన్నా. నా జీవితంలో ఫస్ట్ టైం ఆరాధన లేకుండా పోతున్నానన్నా, నాకు చాలా బాధగా ఉంది అన్న అని ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు ఫోన్లో. ప్రియులారా, ఒక్క దినము ఆరాధన మానుకుంటే మీ సంతోషము పోతుంది, మీ ఆనందం పోతుంది. చాలామంది సిస్టర్స్ రెక్లెస్గా ప్రవర్తిస్తుంటారు, ఏం కాదులే అని. నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే ఆరాధన ఎవరు విడిచిపెట్టరు. మేము డ్యూటీలో ఉన్నప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా అని, అమెరికాకు పోతున్నా కానీ మా పిల్లలకు అడుగుతాను, అమ్మ ఆదివారం నన్ను ఆరాధనకు తీసుకెళ్ళాలి, ఎక్కడ చర్చో మీరే నాకు వెతికి పెట్టానంటే మా అల్లుళ్ళు 8 గంటలకే రెడీ అయ్యి కారు డోర్ తెరిచి మామయ్య ఎక్కువ మేము నేను తీసుకెళ్తామంటారు. కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి రొట్టె విడిచే బల్ల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆరాధన చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు. ప్రియులారా, అంత గొప్ప బలమైనటువంటిది ఆరాధన. దయచేసి ఆరాధనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ పెట్టిన ఈ ఆరాధన బల్ల ప్రభు రాకడ వరకు ఇది ఉంటుంది. మనం ఆరాధన చేయాలా. శ్వేత ఈ అమ్మాయి కూడా నాకు చాలా నచ్చింది. ఇక్కడ స్టూడెంట్, MBA స్టూడెంట్, కమలాపురం నుంచి వచ్చింది. తరచుగా నాకు ఫోన్లు చేస్తుంది, అంకుల్ నేను ఆరాధనకు వస్తాను అంకుల్ అని. ఆడపిల్ల అమ్మ, ఇంత దూరం ఏడొస్తావమ్మా, 25 కిలోమీటర్లు రావాలా, 25 కిలోమీటర్లు పోవాలా, నాకు ఆరాధన కావాలా అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇక్కడ నుంచి దిగి లీలామాల్ కాడ దిగి నడుచుకుంటా మా ఆదవనగర్ మా దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తూ వచ్చేది. వాళ్ళ నాన్న నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు, అయ్యా రంగంపేటలో ఆరాధన పెట్టండి అయ్యా, ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్నారు, ఆరాధన మిస్ అవుతున్నారు, పెట్టండి అని ఎన్నోసార్లు అడిగారు. ఈరోజు చెప్పిన పెడుతున్నామంటే ఆయన ఎంత సంతోషించాడు. సోదరులారా, ప్రభువును ఆరాధించడము అంత గొప్పది, ప్రభుతో సహవాసం చేయడము అంత ఘనమైనటువంటిదిగా చెప్పబడుతుంది. 2వ దిన వృత్తాంతాలు 24:10. ఆరాధన ఎప్పుడు మిస్ కావద్దు, ఆరాధన వదులుకోవద్దు, ప్రభు సాహసాన్ని వదులుకోవద్దు. ప్రభుతో ఉండడం నేర్చుకోండి, ప్రభుతో కలిసి జీవించండి. 24:10 చదువు. కాగా అధిపతులందరూ సంతోషముగా చాలు. కానుకలు ఎట్లా తీసుకొని వచ్చారు? సంతోషముతో నీచెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. అమ్మా, నువ్వు 10 పైసలు వేయి, రూపాయి వేయి, సంతోషంతో ప్రభువుకి ఇవ్వండి. 1000 అంతలుగా దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. సంతోషముతో ఆరాధనలో సంతోషం ఉంది, కానుకలు సమర్పించడంలో సంతోషం ఉంది, ప్రభు బాప్తిసం తీసుకోవడంలో సంతోషం ఉంది. అంతేకాదు ప్రభు సేవలో సంతోషం ఉంది. కీర్తనలో 16:10 ఎందుకనగా నీ సన్నిధిని, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ కుర్రాడు, వీళ్ళ నాయన, ఈ అబ్బాయి జాషువా కోడూరు జాషువా గారి మనవడు, వాళ్ళ నాయన పాపం నాకు ఎన్నోసార్లు ఫోన్ చేశాడు, మా అబ్బాయి ఎట్లా సార్, మా అబ్బాయి ఎట్లా బ్రదర్. తల్లిదండ్రులకు పిల్లల మీద ఎంతో ఆశ ఉంటుంది. అయ్యా త్వరలో ఆరాధన పెడుతున్నాం, మీ అబ్బాయికి ఏమీ చింత లేదు. వారానికి ఒక్కసారైనా దేవుని మాటలు వింటూ ఆయన ఆరాధిస్తుంటే వారమల్లా శుద్ధిగా ఉండడానికి అవకాశం ఉంది. పిల్లలు, యవ్వనస్తులు త్వరగా తొట్టిల్లుతారు, పడిపోతారు. అయితే వాక్యము చెబితే ఆ వాక్యం హృదయంలో ఉన్నదంటే పాపం చేసేటప్పుడు ఏమవుతుంది? వాక్యం వచ్చి అడ్డం పడుతుంది. పిల్లల జీవితాలను కాపాడేది దేవుని వాక్యమే. బ్రదర్ శామ్, డోంట్ వరీ, మీ అబ్బాయి జాషువాకు దేవుని వాక్యం ఉంది, అక్కడే
అన్ని ఏర్పాట్లు జరుగుతాయనగా చాలా సంతోషించాడు. ప్రియులారా, ప్రభు సహవాసము ఎంతో గొప్పది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఇంకా మాట ఉందా? ఇంకో మాట్లాడా, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. దేవుని దగ్గర సంతోషం ఉంది, కానుకలు ఇచ్చే సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. అంతేకాదు ఆయన కుడి చేతిలో నిత్య సంతోషం ఉంది. లూకా సువార్త 15:5 15:5 చదవండి. గొర్రె పిల్ల, ఒకటికి 100 గొర్రెలు పిల్లలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినప్పుడు అతడు సంతోషముగా తన భుజం మీద వేసుకొని తన ఇంటికి వచ్చి పిలిచి, అది తప్పిపోయిన గొర్రె దొరికితే ఎంత సంతోషం, ఎంత సంతోషం. అమ్మలారా, ఎంతకాలం మీరు సంఘానికి దూరమై ఉన్నారు, వాక్యానికి దూరమై ఉన్నారు, దేవుని పిలుపుకు దూరమై ఉన్నారు, దేవుని మాటలకు దూరమై ఉన్నారు, ఆరాధనకు దూరమై ఉన్నారు. తండ్రి దగ్గరికి రండి. తండ్రి దగ్గరికి వస్తే అబ్బా, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్పిపోయిన వాడు ఒకరి దగ్గరికి వచ్చి మళ్ళా క్షమాపణ కోరికి, ప్రభువా నన్ను కరుణించమంటే ఎంత సంతోషపడతాడో. ఆయన సంతోషం అడుగుతున్నాడు, ప్రభువు పిలుచుతున్నాడు. సంతోషం. పాపి యేసు ప్రభునందుకు విశ్వాసం ఉంచు, పాప క్షమాపణ పొందు, నీకు నిత్య సుఖము సంతోషము దొరుకుతుంది. ఈ సంతోషం నీ వలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, నేడే యేసు నీ యొద్దకు మో. ప్రియులారా, యేసు ప్రభు దగ్గర తప్ప ఇంకెక్కడ సంతోషము, శాంతి, సమాధానము దొరకదు. చిట్ట చివరి మాట హెబ్రీ పత్రిక 10:34 10:34 ఈ మాటతో ముగిస్తాను. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. అది సేవలో ఏముంటుంది? సేవ చేస్తే ఆరోగ్యం పోతుంది, సేవ చేస్తే ఆయుష్ తగ్గుతుంది, సేవ చేస్తే బలము తగ్గుతుంది, మన ధనము ఖర్చు అవుతుంది, పెట్రోల్ అవుతుంది, బండ్లు రిపేర్లు వస్తాయి, కార్లు రిపేర్లు వస్తాయి, నడుములు రిపేర్లు వస్తాయి. రావా? మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. చదువు. సంతోషముగా కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా. అది ఈ సేవ చేసిన వాళ్ళకేముంది? బహుమానం. బహుమానం. ఈ బహుమానం నీకు కావాలనా? సోదరుడా, సోదరి, నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ప్రభు కొరకు జీవించు. ఈ లోకంలో నీకు అన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే నువ్వు చేసే సేవ వల్ల నీకు పరలోకంలో ఏం దొరుకుతుంది? బహుమానం దొరుకుతుంది. ఈ బహుమానము ప్రభు బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రభు బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. గుర్తుంచుకోండి. ప్రభు సేవ చేయండి. అమ్మలారా, తోటి వారికి సువార్త చెప్పండి. అయ్యలారా, తోటి వారికి సాక్ష్యం చెప్పండి. అమ్మలారా, అయ్యలారా, మందిరానికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని మాటలు చదవండి. మీ జీవితాలు జాగ్రత్తగా ఉంటాయి. నేడు లోకమంతా ఎలా ఉంది? కలుషితమైపోయింది. ఈ కలుషితమైన లోకంలో జీవించాలంటే దేవుని వాక్యం ఒక్కటే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యము ప్రభు దగ్గర దొరుకుతుంది, మందిరంలో దొరుకుతుంది. నేటి నుండి రంగంపేటలో కూడా సాయంకాలం 5 గంటలకు ఇక్కడ వాక్యం దొరుకుతుంది, బల్ల దొరుకుతుంది, ఆరాధన దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. స్థానికులారా, మీకు అందరికీ వందనాలు. రండి, ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు ఇక్కడ సంఘం బలపడాలా, సేవ జరగాల. అంతేకాదు ఒక స్థలం కూడా కొనుక్కొని మందిరం కూడా కట్టుకోవాలా, ఇక్కడ మంచిగా సేవ జరగాల.